ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే పేదలకు భోజనం పెట్టే సంతృప్తి మరే దేంట్లో లభించదని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు పట్టణంలోని బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఆయన పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదల కడుపు నింపే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం దురుద్దేశంతో మూసివేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి గతంలో సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మనోజ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి నాయకులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు గారి పేరు పైన పునః ఓపెనింగ్ అంటే రీఓపెనింగ్ చేస్తున్నాం. గత 19-24 ప్రభుత్వం, దానికి మునుపున్నటువంటి 14-19 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి పేరు పైన అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే. అధికార మార్పిడి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా అన్నా క్యాంటీన్లో నిలిపివేయడం, పేదలకు పెట్టేటువంటి అన్నాన్ని పూర్తిగా కూడా లాగేసుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, ఇదే అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాలుగా అసాంఘిక కార్యక్రమాలకు నిలవమైంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు, పూర్తిగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో రకరకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్యాంటీన్లు మళ్ళా ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదలకందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ప్రభుత్వంలో పేదల పట్ల చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేస్తాం. కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు గారి పేరు పైన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునః ప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్లను కాకినాడ జిల్లా పెద్దాపురంలో అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే చంద్రబాబు ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఓపెన్ చేయడమే కాదు, 5 రూపాయలకే భోజనం పెడదాం. ఎవరైనా పేదవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళి మరి చాలా సంతోషించేవారు అందరూ కూడా. మరి అలాంటిది నిరాటంగా కొనసాగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నా క్యాంటీన్ మార్చుకుని పేరు మార్చుకుని వైఎస్ఆర్ పెట్టుకోమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ మొత్తం రద్దు చేసాడు. అంటే మేనేజ్ చేయలేక రద్దు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి భోజనాలు లేవు, పేదలకు లేవు, అనేక ఇబ్బందులు పడ్డారు. వీళ్ళంతా కూడా మేము మేనిఫెస్టోలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ఇస్తానని చెప్పడం, ఇలా అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం. అందులో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకి 2 ఇడ్లీలు, పూరి, అలాగే భోజనం పొద్దున్న లంచ్, అలాగే సాయంత్రం డిన్నరు మెనూతో సహా ముందిచ్చి మంచి భోజనం, ఐజిక్ భోజనం మరి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఇవాళ మరి మీ అందరం కూడా సామను కూడా పెద్దాపురం మన నియోజకవర్గంలో ఓపెన్ చేసాం. అందరూ కూడా వచ్చి పేదవాళ్ళు అందరూ వచ్చి భోజనం చేసి అలా సంతోషించవలసిందిగా కోరుతాం. కేటీఆర్ మహిళలపై వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని రామరెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు సుజాతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మహిళలను రోడ్లపై తీసుకొచ్చి డాన్సులు చేయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఎద్దేవా చేశారు.
సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ అనేక అక్రమాలకు పాల్పడి తన తప్పులను కులానికి పూస్తున్నాడని విమర్శించారు. అక్రమార్కుడి వెంటల కులం ఎందుకు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ కులస్తుడిని చెప్పుకుని ఎదిగి జోగి రమేష్ ఒకరికైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. 3 దశాబ్దాల పైగా ఆ సమస్య పెండింగ్ లో ఉంటే నేను 3 మాసాల్లో ఆ సమస్య పూర్తి చేసి ఆ మొత్తం పరిష్కారం చేశాను నేను 3 సంవత్సరాలకు పూర్వమే అని చెప్పి తెలియజెప్తూ వెంకన్న చౌదరి గారి వస్తే నాకు అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయనే సంగతి. అట్లాగే తప్పకుండా అన్ని వర్గాలు పేద వర్గాలు కలిసి ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంపీపీకి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఒక మండలానికి అవకాశం కల్పించడం జరిగింది. అన్ని వర్గాల్లో నేను ఎక్కడ కులమని కాకుండా అన్ని బీసీ కులాలకి సమ ప్రాధాన్యత ఇస్తా ముందుకు సాగాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. కానీ కొంతమంది అవినీతి పరులు వాళ్ళ అవకాశవాదం కోసం కల్లుబల్లి మాటలు చెప్పొచ్చు. మీరందరూ మనసులో పెట్టుకోండి, ఐకమత్యంగా సాగండి. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలకి అండా దండ. ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో స్థాపించిన తెలుగుదేశం పార్టీయే ఒక పరికల సాంబయ్య గారు, ఆరేపల్లి పుల్లారావు గారు, మన పరికల తమ్ముడు వెంకటరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో అందరితో కలిసి పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఒక కుటుంబం లాగా ఆయనకి ఈ రోజు నివాళులు అర్పించడాన్ని గొప్ప విషయంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. చిత్తూరు నగరంలోని పెద్ద హరిజనవాడలో వెలిసిన ప్రముఖ ముడుకు అమ్మవారి అమ్మన్ ఆలయంలో ఆడి నెల చివరి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఉదయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ రాణమ్మలు మాట్లాడుతూ 5వ శుక్రవారం ఆలయంలో ఆడి నెలలు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించామన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పుష్ప పల్లకీలో చిత్తూరు నగరంలోని వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా గ్రామ దేవత శ్రీ 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 బడుకు మారియమ్మన్ గారు ప్రతి సంవత్సరము ఆడి నెల శుక్రవారం రోజు మేము జాతర చేస్తాము. పెద్ద హరిజనవాడ హైరోడ్ జిల్లా పెద్ద హరిజనవాడ 39వ డివిజన్. ఆ హరిజనవాడ చిత్తూరు గ్రామానికి సంబంధించింది. అట్నుంచి స్వామిని ఊరేగింపుగా ఈ హరిజనవాడ, ఇది కోటచేరి, కోటకు సంబంధించిన హరిజనవాడ ఇక్కడ వచ్చి ఆనవాయితీగా పూజలు నిర్వహించుకొని మళ్ళీ మేము తిరిగి మా కొడికి పోయే సాంప్రదాయము మా పెద్దలు, మా తాతలు, ముత్తాతలు ఏర్పరిచారు. కాబట్టి ఈసారి ప్రతిసారి కూడా ఇట్టే జరుగుతుందనేసి వినియోగించుకుంటున్నాము. జై బడుగు మరియమ్మ. బడుగు మరియమ్మ అనేసి ఆమె చాలా పవిత్రమైన దేవుడు. ఆమెను కోరుకుంటే ఏమి జరిగినట్లు లేదు, అన్నీ బాగా జరుగుతుంది. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువగా ఉంది. కానీ ఆ గుడిని నిర్మించింది మా పులివతి నారాయణ గారు, ఎమ్మెల్యే గారు. అలాగనే కుబాభిషేకం చేసింది ఎమ్మెల్యే సత్యప్రభం గారు. ఈరోజు పుష్పపలక జరిగిందంటే మా గురుజాల జగన్మోహన్ గారు, అలాగనే వాళ్ళ తండ్రి చెన్నకేశ్వర నాయుడు గారు వచ్చి పాపం చేసి దేవుని చేసుకున్నారు. అలాగనే కాజూరు బాలజన్న, లోకేశ్వర రెడ్డి గారు, అలాగే మా తెలుగుదేశం కుటుంబం అందరూ కలిసి మేము దేవుణ్ణి బాగా పూజ చేసి వచ్చినాము. పశ్చిమ బెంగాల్ కోల్కతా ఘటనను వ్యతిరేకిస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అపోలో మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు శివకృష్ణ గౌడ్, డాక్టర్ మేఘనా
డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడారు. విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలపై అల్లరి ముక్కలు అత్యాచారానికి పాల్పడి చంపడం సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో 2 చోట్ల ఇలాంటి అఘాయిత్యం జరిగిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జూనియర్ డాక్టర్ల పోరాటం ఆగదన్నారు. కోల్కతాలో ఒక 3rd year PG డాక్టర్ ఎలా అత్యాచారం పడి ఓన్ సెమినార్ హాల్ ఇన్ హాస్పిటల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హాస్పిటల్ 36 hours డ్యూటీ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఆమెను అత్యాచారం చేసి మర్డర్ చేశారు. ఇప్పుడు అది మనం ఎలా చెప్పాలి అంటే మీరు ఆన్ ద గ్రౌండ్స్ లైక్ హాస్పిటల్లోనే మీకు సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఆమె ఎందుకు వచ్చింది? ఆన్ పర్పస్ ఆఫ్ డ్యూటీ. ఆ ప్రిన్సిపల్ ఎలా రియాక్ట్ అయ్యారు? వై షీ రోమింగ్ అరౌండ్? షీ ఈస్ ఆన్ గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ థింగ్. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం యూఆర్ సీయింగ్. మీరు చూసుంటారు ఎన్ని జరుగుతున్నాయో ఇప్పుడు దాకా. కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, అది జరుగుతుంది, మీకు ఒక న్యాయం దక్కుద్ది అంటారు, మళ్ళీ దక్కదు. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము. మీకు తెలుసు ఏ ఫీల్డ్ అయినా ఫుల్ ఆన్ ప్రొటెస్ట్ చేయొచ్చు, బట్ వీఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ టు సేవ్ ద పీపుల్, రైట్? మేము జరగదు అది గవర్నమెంట్ గ్రాంటెడ్గా తీసుకుని చాలా డినై చేస్తుంది. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ఫార్మింగ్ యూ దట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలెక్టివ్ డ్యూటీస్, ఓపీడీస్ అన్ని ఈ రోజు నుంచి ఆపేస్తున్నాము. ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నామో అది సేఫ్ ప్లేస్గా లేదు. దాని జరిగిన తర్వాత ఎలాంటి జస్టిస్ ఆమెకి ఇంతవరకు జరగలేదు. ఈవెన్ మనం చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఆ యాక్ట్ గురించి ఎటువంటి రిజల్యూషన్ జరగలేదు. యాక్ట్ రావాలి, డాక్టర్స్కి డ్యూటీ చేయడానికి సేఫ్గా ఉండాలి. మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా బెంగాల్లో 14th నైట్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ వస్తుందని సెలబ్రేషన్ ఉన్నామో, కానీ ఆ సెలబ్రేషన్ మిడ్ నైటే ఒక మాబ్ వచ్చి హాస్పిటల్ ఎమర్జెన్సీ వాటిని ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ సీన్ని, దాంతోపాటు హాస్టల్స్, అమ్మాయి హాస్టల్లో దూరి మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ డాక్టర్స్కి సేఫ్ ప్లేస్ ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో మానవత్వం మంట కలిసింది. భార్య దివ్యాంగుడికి జన్మనిచ్చింది అనే కారణంతో ఆమెను, ఆమె కొడుకును దూరం పెట్టాడు ఓ భర్త. దీంతో ఆ వివాహిత భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఘటన రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. హైదర్గూడలో భర్త ఇంటి ముందు భార్య అలేఖ్య కొడుకుతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటనపై నిన్న పెళ్లి రోజు కావడంతో ఉదయ్ భాస్కర్ ను కలవడానికి ఇంటికి వచ్చానని అలేఖ్య తెలిపారు. నిన్నటి నుండి ఉదయ్ ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కలవలేదని భర్తపై ఫైర్ అయింది. పైగా నన్ను ఇంట్లోకి రానియకుండా తలుపులు పెట్టి తాళం వేశామన్నారు. 2014లో ఉదయ్తో పెళ్లి జరిగింది. 2017లో బాబు పుట్టాడు. బాబు అంగవైకల్యంగా పుట్టడంతో అప్పటి నుండి నన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబును వదిలేసి ఇంట్లోకి రమ్మని చెప్తున్నారని, అంగవైకల్యంతో పుట్టిన బాబుని ఎలా వదిలేయాలని ప్రశ్నించారు. సుమారు 7 ఏళ్లుగా నా కొడుకును నన్ను ఇంట్లోకి రాణిస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పటి వరకు మా అత్తమామతో పాటు భర్తలో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. ఆయన పుట్టడం మెంటల్లీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, డిసేబుల్. సో దే ఫుల్ ఫ్యామిలీ ఆర్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. అది నాకు ఒక్కదానికి ప్రాబ్లం కాదు కదా, అతను రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి కదా. నేను చాలాసార్లు ట్రై చేసిన కన్విన్స్ చేయడానికి. ఇప్పుడు ఈ ఒక్క చైల్డ్తోనే కాదు కదా, నెక్స్ట్ చైల్డ్ హ్యాపీగా హెల్దీ బేబీ ఉంటారు కదా, ఏం కాదని కన్విన్స్ చేసినా కానీ హీ వాస్ నాట్ కన్విన్స్డ్. చాలా మీటింగ్స్ కూడా అయినాయి కానీ హీఈస్ నాట్. బాబు ఇట్లా అన్హెల్దీ బేబీ అని చెప్పేసి మేబీ వాళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారో మరి ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఎంతకైనా తను నా బేబీ, నేను వదులుకోలేను. బేబీ వద్దు అంటే ఇట్స్ నాట్ మదర్, యాజ్ ఎ మదర్గా నాకు నా వల్ల కాదు వదులుకోవడం. వదులుకోమని బాబు అట్లా పుట్టినప్పటి నుంచి నన్ను వదులుకున్నాడు. ఇంకా నేను చాలాసార్లు ట్రై చేసిన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగా ప్రెషర్ పెట్టారు. అన్హెల్దీ బేబీ పుట్టిండు, సరిగ్గా చూయించుకోలేవు అంటే, సరే సరిగ్గా చూయించుకోలేకపోతే అది నా ప్రాబ్లం కాదు. డాక్టర్స్ని అడిగి వాళ్ళు యూ కెన్ ఫైట్ చెప్పాల్సింది. అట్లా నన్ను ఎందుకు అనవసరంగా, నా బేబీని ఎందుకు అనవసరంగా, మా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలి?
సర్లే ముందు నుంచి పర్సన్ మంచి పర్సనే కదా, ఇట్లా కాదు కదా. సిచ్యువేషన్ మమ్మల్ని చేంజ్ చేసింది. మా 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 సిచ్యువేషన్ బాబు పుట్టిన తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది. మెల్లిగా చేంజ్ అవుతారులే. మీరు బాబును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి? నో 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 నా బేబీని వదులుకొని కావాలా మీ బాబు కావాలా? ఫస్ట్ ప్రిఫరెన్స్ మై బేబీ. నెక్స్ట్ మీ డిమాండ్ ఏంటి? నీడ్ జస్టిస్. ఏమని? I want to join with my family, sir. Okay, with my kid. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.